మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శుభనామములో మీ అందరికీ మండలకాల ధ్యానములలోని శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపరులముగా ఈ శ్రమల కాల ధ్యానములో 32వ శ్రమల కాల ధ్యాన అంశానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన యూదా యొక్క ద్రోహం ద్వారా అప్పగించబడిన యేసు క్రీస్తు ఉదంతాన్ని కాపరి సంజయ్ గారు మన మధ్య మాట్లాడారు. యేసుక్రీస్తు పరిచర్యను క్రోనాలజికల్ ఆర్డర్లో ధ్యానిస్తూ ఉన్న మనము ఈ 32వ రోజు తీర్పు తీర్చబడుటకై పిలాతు ముందు నుంచున్న నిరపరాధి అయిన క్రీస్తును ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మన ధ్యానమునకై లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి 25 వచనాలలోని కొన్ని విషయాలను మీ గమనానికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. కేవలము మనము చూడబోతూ ఉన్న ఈ 23వ అధ్యాయము మొదటి 25 వచనాలలోనే సుమారు 3 సార్లు లేదా 4 సార్లు యోహాను సువార్త 19వ అధ్యాయంలోని సంఘటనను కూడా మనం ఇక్కడ కలుపుకుంటే 4 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని మరి పిలాతు ముందు హేరోదు ముందుకు తీసుకుని వచ్చినట్లు చూస్తాం. పిలాతు ముందుకు సుమారు 3 సార్లు, ఒకసారి హేరోదు ముందుకు కలిపితే దాదాపు 4 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చబడటానికి తీసుకురాబడినట్లు చూస్తాం. ప్రాముఖ్యంగా సమస్య యూదులది, కానీ తీసుకుని వచ్చిందేమో రోమియుల దగ్గరికి. యూదుల సమస్య ఏంటి? ఈయన మా దేవాలయాన్ని, మా ఆచారాన్ని, మా దేవుని క్రమాన్ని చెలుపుతున్నాడు. ఇది వారి యొక్క సమస్య. ఈయన దేవునితో తనను తాను సమానుడుగా చేసుకుంటున్నాడు. ఇది రోమీల సమస్య కాదు, కేవలం వారి సమస్య. వారికి ఇటు హేరోదు దగ్గర కానీ లేకపోతే సమాజ మందిరపు ఆ మహాసభ యొక్క అధికారము చొప్పున కానీ వారికి వారుగా శిక్షించుకునే అవకాశం వారికి ఉన్నప్పటికీ వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ మహాసభ యొక్క తీర్పు, ఆ మహాసభ యొక్క విచారణ ముగిసిన తర్వాత పిలాతు దగ్గరికి, మరలా హేరోదు దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి ఈ రీతిగా ఆయనను తీసుకురావటాన్ని మనం చూస్తాం. పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారు ఆయన మీద మోపినటువంటి ఆ దోషము లేకుంటే ఎక్యుజేషన్ ఏంటి అనేది చూస్తే, అంతకుముందు మహాసభలో వారు విచారణ చేసినప్పుడు మన దేవాలయమునకును మన దేవునికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో తనను తాను సమానంగా చేసుకుంటున్నాడు, దేవుని కుమారుడు అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇది వారు మోపిన నేరం. కానీ ఇక్కడకు వచ్చేసరికి వారు మోపుతూ ఉన్న నేరం ఏంటి అంటే, మీ రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జనులను రేగగొడుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఉద్యమానికి కారణమవుతూ ఉన్నాడు, తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇతను. ఇది వారు మోపినటువంటి నేరం. ఇంకా కైసరుకు పన్ను కట్టొద్దని చెప్తూ ఉన్నాడు. అంటే ఓవరాల్గా సమస్య యూదులదైనప్పటికీ, సమస్య దేవాలయ కేంద్రమైనప్పటికీ రాజకీయ సమస్యగా మార్చేశారు. రోమా సామ్రాజ్యము దగ్గరకు తీసుకొని వచ్చి రోమా సామ్రాజ్యపు తీర్పు ద్వారా ఆయనను చంపాలని వారు నిర్ణయించుకున్నారు. చూడండి ఏ రీతిగా పన్నాగం పన్నుతూ ఉన్నారు. చాలాసార్లు ఒక్కొక్కసారి మనము ఇటువంటి పన్నాగాలకు బలైపోతూ ఉంటాము, లేదా మనం ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాము. ఏదో ఒక గుంపులో ఒకవేళ ఉన్నావేమో పరిశీలించుకోవలసిన అవసరత నీకు ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చి కైసరుకు పన్నివద్దంటూ ఉన్నాడు, తిరుగుబాటుకు ప్రేరేపిస్తూ ఉన్నాడు అని నేరాలు మోపితే పిలాతు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు యూదుల రాజువా అని ఆయనను అడిగినప్పుడు నీవు అన్నట్లే అన్నాడు. 4వ వచనంలో, యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుష్యునేందు నాకు ఏ నేరము కనపడలేదు, ఏ నేరము ఇతనిలో నాకు కనపడట్లేదు అని చెప్పాడు. ఈ మనుష్యుడు గలిలయుడు, గలిలయ ప్రాంతం అంతంతటా తిరుగుతూ యూదయ దేశం అంతటా ఇతను ప్రజలను రెచ్చగొడతా వచ్చాడు మీకు వ్యతిరేకంగా అని మరలా వారు ఆయన మీద నేరం మోపారు. అప్పుడు ఒక క్లూ దొరికింది పిలాతుకు. ఓహో, ఇతడు గలిలయుడా, అయితే హేరోదు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, హేరోదు చూసుకుంటాడు, హేరోదు దగ్గర తీసుకెళ్ళండి తన్ని అన్నాడు.
సమయం రానే వచ్చింది. చాలా కాలంగా హేరో ఎదురు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తును చూడాలని. చాలా సంగతులు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు. బహుశా ఆ ఉత్సాహంతోనేమో యేసుక్రీస్తు కనపడగానే సూచక్రియలు చేయి అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఒక గొప్ప సూచక్రియను యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆ సూచక క్రియే ఆయన మౌనంగా నిలుచొని ఉండడం. ఆయన మాట్లాడాల. హేరోదు ఎంతగా ఆయనను రెచ్చగొట్టిన, ఎంతగా ఆయనను అవమానించిన, ఎంతగా ఆయనను కించపరిచిన, ఎంతగా ఆయన నేరము మోపబడిన, తీక్షణంగా ఆయన మీద నేరము మోపారు. అయినప్పటికీ ఆయన చాలా మౌనంగా ఉన్నాడు. చాలా ప్రశ్నలు వేసినప్పటికీ జవాబు ఏమీ ఇయ్యలేదు. కాబట్టి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపాడు. జరిగిందేంటి అంటే, అప్పుడు దాకా పిలాతు హేరోదు ఇద్దరు శత్రువులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మౌనము అనే ఒక అద్భుతం జరిగిందో అప్పుడే వాళ్ళిద్దరూ మిత్రులయ్యారు. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి మరలా యేసుక్రీస్తు ప్రభువారు తేబడ్డారు. పిలాతుకు ధర్మ సంకటం ఏర్పడింది. ఏం చేయాలి? ఈయనలో దోషమేమీ కానరావట్లేదు, వీళ్ళందరూ గోల చేస్తూ ఉన్నారు, సంపమంటూ ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయానికి వెళితే మరలా తీసుకువచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించడానికి పిలాతు అప్పగించడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మొదటి 4-5 వచనాలు మీరు చూస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతులు మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అందుకే 4వసారి అని నేను అన్నమాట. ఇప్పుడు చూడండి, పిలాతుకు యేసుక్రీస్తు మీద వారు మోపుతూ ఉన్న నేరాలలో ఏమాత్రము సత్యం కనపడట్లా. ఆ నేరాలు యథార్థంగా పిలాతుకు అనిపించట్లా. ఆయన నిర్దోషి అని ప్రగాఢంగా నమ్ముతున్నాడు పిలాతు. కానీ వారి కేకలు అధికమయ్యే కొలది, ఒకవేళ నేను శిక్షిస్తాను, ఈ శిక్షను చూసైనా వారు మనసు మార్చుకుంటారేమో అని అత్యంత హీనంగా ఆయనను చూడండి. హేరోదుకు ఎటువంటి దోషము కానరాల. అటు మహాసభలో ఆయన మీద అబద్ధపు సాక్షులను కుదుర్చుకొని నేరం మోపడానికి ప్రయత్నం చేశారు. కానీ అది వారు చేయలేక తుదకు రోమా సామ్రాజ్యపు న్యాయానికి వారిని అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువారిని పరిశీలిస్తూ పరీక్షిస్తూ ఉన్నటువంటి పిలాతు యేసుక్రీస్తులో ఏ దోషము కానరాలేదు, నిర్దోషిగా స్పష్టంగా కనపడుతున్నాడు. కాబట్టి హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదుకు కూడా ఆయనలో దోషము కానరాలేదు కాబట్టి మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు ఎలాగైనా సరే ఈయనను శిక్షించకూడదు, మరణానికి అప్పగించకూడదు అన్న భావనతో భయంకరమైన శారీరక శిక్షకు అప్పగించాడు. నాగటి చాళ్ళ వలె కొరడాలతో ఆయన వీపు దున్నబడ్డది, ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, ఊదారంగు వస్త్రం వేయబడ్డది. అవమానించారు, అపహసించారు. అయినా ఆయన మౌనంగా ఆ బాధనంతా భరించాడు. తీసుకొని వచ్చి, ఇంత శిక్షించాను నేను ఇతన్ని, ఇప్పుడు వదిలిపెడదామా అంటే మరింత బిగ్గరగా కేకలు వేశారు. మరలా ఇంకో ఆప్షన్ తెచ్చాడు. ఇదిగో, ఈ పండుగ దినాలలో ఒక ఖైదీని, మీ వాళ్ళలో ఒక ఖైదీని ఒడిచిపెట్టే ఆచారం ఉంది కదా, కనీసం దాన్నైనా ఉపయోగించి యేసును వదిలిపెడతాను అంటే, మాకు అతను చావు కావాలి, అతను సిలువ ఎక్కాలి, మాకు బరబ్బాను విడుదల చేయండి అని బరబ్బాను వారు విడిపించుకున్నారే కానీ యేసుక్రీస్తు ప్రభువారిని. ఆఖరికి ఒక మాట అక్కడ మనం చూస్తాం, వారి కేకలు గెలిచెను, వారి కేకలు గెలిచెను. అందుకును 23వ వచనం, అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరపవలని పిలాతు తీర్పు తీర్చి, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. ఆఖరికి మరణానికి అప్పగిస్తూ కూడా కేవలము
గుంపు, అధికమైనటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్న వారు కోరిన దాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేయండి. సంఘాలలో ఇవి ఎంత స్పష్టంగా జరుగుతూ ఉంటాయో. ఎక్కువ మంది ఏది చెప్తే అదే జరగాలి. న్యాయము అన్యాయము అక్కర్లా, వాక్యమా కాదా అక్కర్లా. నలుగురు చేరి నలుగురు గుంపుగా ఒక మాట నిర్ణయించుకుంటే అదే ఎందుకు అధికారం, లేకుంటే గుంపుగా మాట్లాడిన మాట యొక్క బలమది. న్యాయానికి అన్యాయానికి బేరూజు వేసుకోవలసిన వారం, వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యము న్యాయం వైపు మనలను పిలుస్తూ ఉండగా న్యాయం కోసం నిలబడవలసిన వారం అలా గుంపుగా అన్యాయం పక్షాన నిలబడం అన్యాయం ప్రియులారా. చాలా దారుణమైన సంగతి అది. వారి కేకలు గెలిచెను. ఒకవేళ అటువంటి కేకలు వేసే గుంపులో నువ్వు ఉంటే ఆ కేకల పర్యవసానం సమూల నాశనం. జాగ్రత్త, సమూల నాశనం. యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి వారి కేకల ప్రకారం అప్పగించాడు పిలాతు. ఈ సంగతి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయంలో అతడు దౌర్జన్యము నొందాడు, బాధింపబడ్డాడు, అయినా నోరు తెలవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇంత భయంకరమైన శిక్షను తాను అనుభవిస్తూ ఉన్నా దేవుని చిత్తానికి ఇష్టపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నటువంటి శ్రమ సేవకుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము 35వ కీర్తనను కూడా ఆలోచన చేయగలిగితే 35వ కీర్తనలో ఇటువంటి శ్రమ గుండా వెళుతూ ఉన్న కీర్తనాకారుడి యొక్క వేదన ఏంటో మనకు కనపడుతుంది. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఇవన్నీ మనకు వినటానికి బాగానే ఉన్నాయి. కానీ నిజముగా అన్యాయపు తీర్పు పొందుతూ ఉన్న స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సులోని ఆలోచనల పరంపరను మీరు ఆలోచించగలిగితే, ఆ అన్యాయముగా నిర్దోషి అయిన వ్యక్తి సిలువను మ్రోసుకుంటూ ఆ సిలువ మరణముకై అప్పగించబడుతూ ఉంటే, సిలువ మరణమును అనుభవిస్తూ ఉంటే ఆయన అనుభవించిన వేదన 35వ సంకీర్తన. 35వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నా సహాయమునకై లే. కోట సాక్షులు లేస్తూ ఉన్నారు, నన్ను పాడు చేయాలి అని చాలా తీవ్రంగా నా కొరకు విరుద్ధంగా వారు నిలుస్తూ ఉన్నారు. నేనైతే వారికి మేలు చేశాను. 12వ వచనం నుంచి చూస్తే మీరు, నేను మేలు చేశాను కానీ వారు నాకు కీడు చేస్తూ ఉన్నారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, కానీ నా ప్రాణాన్ని వారు ఆయాసపరుస్తూ ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేశాను, నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. నేను వారికి స్నేహితుడైనట్లుగా, సోదరునైనట్టుగా నేను నడుచుకున్నాను. వారి యొక్క కుటుంబంలో దుఃఖము వచ్చినప్పుడు నేను కూడా వారితో దుఃఖ వస్త్రాలు ధరించాను. కానీ నేను కూలి ఉండుట చూసి వారందరూ సంతోషిస్తూ ఉన్నారు. నేను నాశనం అవ్వాలని వారు కోరుకుంటూ ఉన్నారు. విందు కాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరుకుచున్నారు. నా ప్రాణము సింహాల నోటలో ఉంది. నిర్హేతుముఖముగా వాళ్ళు ఊరకనే నాకు శత్రువులయ్యారు. నిర్నిమిత్తంగా నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. న్యాయము కొరకు నేను నిలవగా అన్యాయముగా వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. నన్ను దూషించటానికి తమ నోరులు పెద్దగా తెరుస్తూ ఉన్నారు. కీర్తనకారుడు తన కీర్తనలో ఆ సిలువ మరణము మీద ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క వేదనను ఒకంత వివరిస్తున్నట్లుగా ఉంది. ఇంత భయంకరమైన వేదనలో మౌనంగా తండ్రి చిత్తానికి, మానవాళి మేలుకు అప్పగించుకున్న క్రీస్తును చూడండి. దైవ వాగ్దానమును, దైవ చిత్తమును ఇంత కష్టమైన నెరవేరుస్తూ ఉన్న క్రీస్తును చూడండి. ఈ శ్రమల కాల ధ్యానములో, ఈ 32వ రోజు ఉదయ కాలములో నిన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఉంది, నిన్ను దేవుడు ప్రోత్సహిస్తూ ఉంది. ఏంటి అంటే, ఎంత కష్టమైనా దేవుని చిత్తము నెరవేర్చటానికి నీవు నిలుస్తావా?
ఆ దేవుని చిత్తాన్ని నిలవటానికి, నీవు నెరవేర్చటానికి నీవు నిలిచినప్పుడు నీ హృదయము 35వ సంకీర్తనలో కీర్తనాకారుడి యొక్క వేదన నీ హృదయంలో నుంచి బయటికి వస్తూ ఉన్నా సరే, దాన్ని అలాగ ఓర్చుకుంటూ దేవుని చిత్తం కోసం నిలవగలుగుతావా? పాపమును జయిస్తూ, అన్యాయమును దాటుతూ, న్యాయం కొరకు నిలబడుతూ, దేవుని చిత్తాన్ని, దేవుణ్ణి ప్రేమిస్తూ నీ బ్రతుకును ముందుకు తీసుకొని రావటానికి ఆయన నీ కొరకు సిలువపై మరణించాడు. ఈ ఉదయకాలం ప్రభా, నేను కూడా ఇలా నీ వలె, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వలె నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా నాకు సహాయం చేయి. ఎందుకంటే సిలువ ముగింపు పునరుద్ధానపు మొదలు. సిలువ ముగింపు పునరుద్ధానపు మొదలు. పునరుద్ధానపు మొదలు నిత్యత్వపు ఆరంభం. నిత్యత్వానికి ముగింపు లేదు. నిత్య సుఖము అది, శ్రేష్టత్వం అది, మహిమాన్వితమైన మహోన్నత్వం అది. కూర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభు శక్తి చేత నింపబడి ఈ శ్రమల సంకెళ్లను దాటటానికి ప్రభు కృపను వేడుకుందాం. ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ 32వ రోజు ఉదయకాలపు ధ్యానములో మిమ్మల్ని పోలి భయంకరమైన వేదన మా మనస్సును దాటుతున్న మీ చిత్తాన్ని చేయటానికి సంపూర్ణముగా విధేయత చూపే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. న్యాయము పక్షాన నిలవటానికి, అన్యాయమును దాటటానికి మీరు కృప చూపించండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారి జీవితాలను మీరు స్పృశించమని, ప్రియులను మీరు ఆశీర్వదించి అక్కరలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై దేవుని చిత్తములో నిలుచు బలమును అనుగ్రహించి నడిపించుడుగాక.